అయ్యో ఇప్పటికి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. వర్షం చూడండి అసలు ఎలా వస్తుందో. అయ్యో హాఫ్ అన్ అవర్ అయిపోయింది వర్షం స్టార్ట్ అయ్యి. వామ్మో వామ్మో, ఈ నీళ్ళు ఏంటి అసలు ఇలా వచ్చేసినాయి, ఇంట్లోకి వచ్చేసినాయి నీళ్ళు. అయ్యయ్యో. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపే ఉంది అమ్మడు, అలుపెరగని సొలుపె. వర్షమే. వామ్మో ఏం నీళ్ళు అసలు. కాగా వర్షం వస్తానే మళ్ళీ ఎండ వస్తుంది. వామ్మో ఏం నీళ్ళు అసలు ఇవి. నీళ్ళు చూడు అసలు ఎలా ఉన్నాయో. అయ్యయ్యో ఏమి నీళ్ళు ఈ నీళ్ళు. అయ్యి బాబు సగం వచ్చేసినాయి కాళ్ళకి. మొత్తం వచ్చేస్తుంది వర్షం. 5 గంటలప్పుడు వాయిస్ ఇస్తున్నాను. 5 గంటల దాకా 1 గంట అయితే బాగా వర్షం పడి ఎలిచిపోయింది. పోనీలో అంతా అయిపోయింది కదని మళ్ళీ తుడిచి అంతా ఆరబెట్టుకుంటే మళ్ళీ 5 గంటలకు మళ్ళీ స్టార్ట్ అయింది. నేను వాయిస్ ఇచ్చేటప్పుడు కరెంటు కూడా లేదు, ఎందుకంటే కరెక్ట్గా 3:10కే ఏమో స్టార్ట్ అయింది. పొద్దుట 4 గంటల దాకా ఉంది, తర్వాత మొత్తం కరెంటు పోయింది. 5 గంటల దాకా కూడా కరెంటు లేదు. వర్షం చూశారు కదా ఎలా ఉందో వర్షం. అంత బాగుందో చల్లగా. రేపు నుంచి దుమ్ము మామూలుగా ఉండదు అనుకుంటా. రేపు నుంచి బాబోయ్ ఇదేమి వర్షం బాబోయ్, అసలు ఆగట్లేదు. ఏంటి రేపటి నుంచి ఎండలో ఘోరంగా ఉండటానిక. అమ్మా మేము ఎండలకు తట్టుకోలేము. వర్షం ఇంత ఆవేశం ఎందుకు? కొంచెం శాంతించు. ఎందుకంటే అంత వర్షం పడి మళ్ళీ ఎండలు వస్తే మేము ఎలా బతకాలి చెప్పండి. చల్లగా కురుస్తున్నావు, తర్వాత ఏమో సూర్యుడు వచ్చేస్తాడు, ఇంకా బాగా మండిపోతారు. ఆ మండట్లో మేమందరము మాడిపోతాము ఈక్వల్గా. అంతే కరెంటు బిల్లులు అట్లాగే ఏడుస్తాము. ఎందుకు వచ్చింది? అయ్యో మా ఇంట్లోకి నీళ్ళు వచ్చేసేస్తున్నాయి. చూసారా వర్షం ఎట్లా వస్తుందో? నీళ్ళు వచ్చేసేస్తున్నాయి. ఇవన్నీ నీళ్ళే ఉన్నాయి. అయ్యయ్యో అమ్మమ్మో, చూసారా ఎలా ఉందో అసలు వర్షము. అయ్యో కొంచెం శాంతించు దేవుడా, కొంచెం శాంతించువా ప్లీజ్. నీళ్ళు చూడండి అసలు ఎలా ఆగిపోయినాయో మా ఇంటి ముందు. నా చెట్లకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, నా మొక్కలకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ప్లస్ మాది వచ్చేసి మెహదీపట్నం అనమాట. మాది మెహదీపట్నంలో వర్షం అస్సలు విపరీతంగా వస్తుంది. మీ ఏరియాలో కూడా వర్షం వస్తుందండి. చూసారా
ఎట్లా వస్తుంది అసలు వర్షము, ఎంత భయంకరంగా ఉందో. మొత్తం నీళ్ళు ఆగిపోయినాయి అసలు. అయ్యో నీళ్ళు ఆగిపోయినాయి, ఆగిపోయినాయి నీళ్ళు. ఇంట్లో కూడా వచ్చేస్తున్నాయి ఈ నీళ్ళు. ఇంట్లోకి చూసారా ఎలా వచ్చేస్తున్నాయి నీళ్ళు? ఇవన్నీ నీళ్ళే ఉన్నాయి. అయ్యయ్యో నీళ్ళు ఇంట్లోకి వచ్చేసినాయి. తర్వాత బోల్డ్ పని ఉండిద్ది, నీళ్ళు మొత్తం లాగాలన్నమాట. అబ్బబ్బబ్బా, చెట్లకైతే మంచిగా వచ్చేస్తాయి, ఇంకా పైకి పెరిగిపోతాయి చెట్లు. కానీ ఎండ కూడా బాగా వచ్చింది కదా, ఎందుకంటే ఎండలు వచ్చే ముందు బాగా వర్షం అయితే పడిద్ది అని అందరికి తెలుసు కదా. సో అమ్మో ఏంటి నీళ్ళు అసలు ఇలా ఉన్నాయి ఏంటి? అయ్యో నీళ్ళు చూసారు అక్కడ ఎలా వస్తున్నాయి బయటికి. అయ్యయ్యో ఇప్పుడు లోపలికి వచ్చేస్తున్నాయి రేపటి నుంచి ఎండలో. ఒక 40 నిమిషాలైతే వర్షం ఆగకుండా కురిసింది. మొత్తం నీళ్ళు కూడా మాది గదిలోకి వచ్చేసినాయి బారుగా. మొత్తం తుడిచి కొద్దిగా ఆరిపోయింది అనేసి అనుకుంటే ఈ వాయిస్ ఇస్తుంది. ఎప్పుడు 5 గంటలకు వాయిస్ ఇస్తున్నాము, మళ్ళీ 5 గంటలకు మళ్ళీ స్టార్ట్ అయింది వర్షము. అబ్బా అసలు ఏం వర్షం పడుతుందంటే, వర్షాకాలం వస్తే అదిగాక మాకు తూర్పు నుంచి బాగా వర్షం తూర్పు వైపు నుంచి వస్తుంది. మాది తూర్పు వాకిలి కాబట్టి బాగా ఇంట్లో కొట్టేసేస్తుంది వర్షము. సో అదనమాట. మీ ఏరియాలో హైదరాబాద్లో ఎక్కడన్నా వర్షం పడితే ఈ వీడియో కనుక హైదరాబాద్ ఉన్న వాళ్ళు చూస్తే తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి. చూసారు ఇప్పుడు 5 గంటలు అయిపోతుంది, మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అబ్బా ఇక దోమలు ఈగలు మొత్తం ఇంకా ఇంట్లోనే ఉంటాయి. ఏంటో ఎప్పుడు తగ్గిపోయింది ఈ వర్షము. తగ్గితే కానీ రేపటి నుంచి ఎండలకు తట్టుకోలేం కదా, ఎందుకంటే ఎండలు వచ్చేస్తున్నాయి. ఒక వర్షం పడిన తర్వాత ఎండలు అయితే ముదిరిపోయి విపరీతంగా ఎండలు వచ్చేస్తాయి కదా. సో అదండి. మళ్ళీ 5 గంటలైంది, మళ్ళీ టక్టకా చినుకులు పడుతున్నాయి. మొత్తం అంతా తుడిచేసుకున్నాము, ఆరిపోయింది. ఇంకోటి కరెంటు లేదు మాకు, 2 గంటల నుంచి కరెంటు కూడా పోయింది.